అమెరికాకు సవాల్ విసిరేందుకు తన సూపర్ పవర్ అని చెప్పేందుకు తహతలాడుతోంది చైనా. ఈ భూమండలంపై ఏ ప్రాంతంపైనైనా తాము దాడి చేయగలమని చెప్పేందుకు ప్రయత్నించింది. బీజింగ్లో తన అత్యాధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది. అరివేర భయంకర అణుక్షిపణులు, టాప్ గన్స్, ఇతర ఆయుధాలతో బీజింగ్ లో ప్రదర్శన చేపట్టింది చైనా. దీనికి అధ్యక్షుడు జిన్పింగ్, పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సహా ప్రముఖులంతా హాజరయ్యారు. డ్రాగన్ ఆయుధ సంపత్తిని చూసి ఆశ్చర్యపోయారు. ఎగ్జిబిషన్ లో DF-5C క్షిపణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అణ్వాయుధాలతో అత్యంత ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. దీని పరిధి ఏకంగా 20,000 కిలోమీటర్లు. అంటే ప్రపంచంలో ఏ దేశం మీద దాడికైనా ప్రయోగించవచ్చు. ఏకకాలంలో 10 ప్రాంతాలపై గురిపెట్టి విధ్వంసం సృష్టించగల సత్తా దీనికుంది. అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించుకుని వెళ్లగలదు. ఇక LY-1 లేజర్ ఆయుధం 8 చక్రాల HZ-155 సైనిక ట్రక్కుపై బిగించి ఉంటుంది. శత్రు దేశాల ఆయుధాల ఆప్టికల్ సెన్సర్లు, పరికరాలను సమర్థంగా ధ్వంసం చేయగలగడం దీని ప్రత్యేకత. మల్టిపుల్ రాకెట్ లాంచర్లు, గగనతలం నుంచే ప్రయోగించే వీరున్న JL-1 అణ్వాయుధ క్షిపణి. ఇలా ఒకటా రెండా, యుద్ధం వస్తే కనీ విని ఎరగని బీభత్సాన్ని సృష్టించగల ఆయుధాలెన్నో చైనా అమ్ముల పొదిలో ఉన్నాయి. ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బీజింగ్ లోని ప్రఖ్యాత తియానన్మెన్ స్క్వేర్ వద్ద వీటిని ప్రదర్శించింది. హైపర్సోనిక్, లేజర్ వంటి కొన్ని ఆయుధాలనైతే తొలిసారిగా బయటపెట్టింది. దాదాపు 30 దేశాధినేతలు ఈ ప్రదర్శనను తిలకించారు. అమెరికాకు వ్యతిరేకంగా ఐక్యతను చాటుకునేందుకు జిన్పింగ్, పుతిన్, కిమ్ ఒకే వేదికపైకి వచ్చారు. అమెరికా, జపాన్, భారత్ ఈ ఎగ్జిబిషన్ కు హాజరు కాలేదు. ఎగ్జిబిషన్ కు ముందు రోజు షాంఘై సహకార సమాఖ్య సదస్సుకు మాత్రం మోదీ హాజరయ్యారు. 20,000 కిలోమీటర్లు చేజ్ చేసేటువంటి మిజైల్స్ ప్రదర్శించడంతో ఒక్కసారిగా ప్రపంచం అంతా ఉలిక్కి పడింది. కానీ చైనా ఈ స్థాయిలో తయారు చేయడంతో ఒక టాక్ వచ్చింది. ఆయుధ పోటీని పెంచైనా ఆయుధాల మీద అటువంటి ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది. టాప్ 5 నేషన్స్ చూస్తే వాళ్ళ ఏడాదికి అమెరికా GDPలో $895 బిలియన్ ఖర్చు పెడుతుంది. ఇది GDPలో 3.4%. అట్లాగే చైనా $266 బిలియన్ ఖర్చు పెడుతుంది. ఇది వాళ్ళ GDPలో 1.7% ఖర్చు ఉంటుంది. అట్లాగే ఇండియా $75 బిలియన్, తర్వాత సౌదీ అరేబియా, UK $80 బిలియన్, ఇట్లా రష్యా అట్లాగే దాదాపు $126 బిలియన్ ఖర్చు పెడతా ఉన్నాయి. అందరి దృష్టిని ఆకట్టుకున్న ధృవ ఇంధన DF-5C ఖండాంతర క్షిపణిని ఒక్క వాహనంపై తీసుకెళ్లడం సాధ్యం కాదు. అందుకే దీన్ని 3 భాగాలుగా విడదీసి తరలించి తర్వాత అన్నింటినీ జత చేస్తారు. దీన్ని నేల మాళిగ నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఇది భూగర్భ స్థావరాలను కూడా ఛేదించగలదు. దాడి సమయంలో ధ్వని కంటే 10 రెట్లు వేగంగా ప్రయాణించగలదు. దీన్ని ఎదుర్కోవడానికి ప్రస్తుత గగనతల రక్షణ వ్యవస్థలకు అతి తక్కువ సమయం మాత్రమే లభిస్తుంది. ఒకేసారి పలు అణు సంప్రదాయ వార్ హెడ్లను మోసుకెళ్తుంది. అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేసే సామర్థ్యం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులకు ఉండదు. DF-5Cలో మాత్రం బైడు నావిగేషన్ వ్యవస్థ సహా ఇతర టెక్నాలజీని వాడటం వల్ల 20,000 కిలోమీటర్లు ప్రయాణించినా అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుందని చైనా ప్రకటించింది. శాంతియుత అభివృద్ధి మార్గాన్ని చైనా అనుసరిస్తుందని, తమ అభివృద్ధిని ఎవరూ ఆపలేరన్నారు అధ్యక్షుడు జిన్పింగ్. శాంతి అభివృద్ధి వైపే చైనా ప్రజలు నిలుస్తారని చెప్పుకొచ్చారు. చైనా సైనిక శక్తిని, జిన్పింగ్ నాయకత్వ పటిమను ప్రపంచానికి చాటేందుకు చైనా ప్రయత్నించింది. టైప్ 100 యుద్ధ ట్యాంకులు, డాంగ్ఫెంగ్ 61 ఖండాంతర క్షిపణి, AJX-002 భారీ సముద్ర డ్రోన్, కృత్రిమ మేధతో దాడి చేసే డ్రోన్లు, సరికొత్త DF-26D మధ్యశ్రేణి రేంజీ బాలిస్టిక్ క్షిపణి, GJ-11 లాయల్ వింగ్మన్, CJ-1000 హైపర్సోనిక్ క్షిపణి, HQ-20 గగనతల రక్షణ వ్యవస్థ వంటివెన్నో ఈ ప్రదర్శనలో కొలువు తీరాయి.
చైనా హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, సైనిక విన్యాసాలు చేశాయి. చైనా దగ్గర 600కు పైగా వార్ హెడ్స్ ఉన్నాయని, 2030 నాటికి వాటి సంఖ్య 1000 దాటేస్తుందంటూ అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.